హాయ్ అండి, నేను మీ డాక్టర్ లక్ష్మీ తేజస్విని, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కేపీహెచ్పి బ్రాంచ్. సో టుడే ఇవాళ మనం ఫైబ్రాయిడ్స్ అనే ఒక కామన్ డిజార్డర్ గురించి మాట్లాడదాం. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఇఫ్ యూ సీ ఒక 10 ఉమెన్లో ఇన్సిడెంటల్గా మనం ఒక 7 or 8 అంటే 80% ఆఫ్ ద ఉమెన్లో ఆర్ 90% ఆఫ్ ద 70% ఆఫ్ ద ఉమెన్లో వీ సీ ఫైబ్రాయిడ్స్ అనమాట. ఫైబ్రాయిడ్ అనగానే చాలామంది ఇమీడియట్గా సర్జరీ చేసేసుకోవాలా, లేకపోతే గర్భసంచి తీసేయాలా, లేకపోతే దీనివల్ల పిల్లలు పుట్టడం ప్రాబ్లం అవుతుంది అని చాలా కంగారు పడతారు. బట్ ఫైబ్రాయిడ్ యాజ్ సచ్ ఈజ్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. సో ఫైబ్రాయిడ్ అంటే జస్ట్ ఒక ఓవర్ గ్రోత్ ఆఫ్ యూట్రైన్ టిష్యూ అనమాట. సో డిపెండింగ్ ఆన్ అది ఎక్కడుంది, గర్భసంచి పైన ఉందా, లోపల మజిల్ భాగంలో ఉందా, లేదా క్యావిటీ అంటాం, అంటే ఎక్కడైతే ప్రెగ్నెన్సీ నిలుస్తుందో అక్కడ. సో అక్కడ ఉందా అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్తో పాటు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, దానివల్ల కూడా మనం మేనేజ్మెంట్ అనేది మార్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది గర్భసంచి పైన ఉంది అంటే దానికి మనం అది మీకు సిమ్టమాటిక్గా ఏమీ కాజ్ చేయట్లేదు, ఆర్ అది జస్ట్ లెస్ దెన్ 4 centimeters ఉంది, దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, జస్ట్ ఒక ఇన్సిడెంటల్గా ఒక స్కాన్లో తెలిసింది అంటే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దానివల్ల ఒక ట్రీట్మెంట్ కానీ మీకు అది యాజ్ ఆఫ్ నౌ ఏం అవసరం లేదు. దాని సైజ్ ఫ్రీక్వెంట్గా మీరు ఆర్ 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి స్కాన్ చేసుకుంటూ దాని సైజ్ పెరుగుతుందా అనేది ఒకటి మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇఫ్ యూఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ అది క్యావిటీ లోపల ఉంది అంటే మటుకు అది క్యావిటీ లోపల ఉందా ఆర్ మస్క్యులర్ లేయర్లో ఉండి మీకు క్యావిటీని లోపలికి పుష్ చేస్తుంది అంటే మటుకు విల్ హ్యావ్ టు గో అహెడ్ విత్ సంథింగ్ కాల్డ్ లైక్ ఐదర్ రేడియోథెరపీ కానీ, రేడియేషన్ ఫైబ్రాయిడ్ లైసిస్ అంటాం అలా కానీ, లేకపోతే మయోమెక్టమీ అంటాం ఆర్ హిస్టోస్కోపిక్ మయోమెక్టమీ అంటాం. సో అలాంటి టైంలో వీ మైట్ హ్యావ్ టు రిమూవ్ ద ఫైబ్రాయిడ్ ఫర్ యువర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ మస్క్యులర్ లేయర్లో ఉన్నప్పుడు ఆర్ క్యావిటీలో ఉన్నప్పుడు హెవీ బ్లీడింగ్ ఆర్ ఇరెగ్యులర్ సైకిల్స్ ఆర్ సివియర్ పెయిన్ కాజ్ చేస్తుంది. అలాంటప్పుడు డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు గో ఫర్ మేనేజ్మెంట్. నౌ ఇప్పుడు ఒక్కటే సర్జరీ, ఒక్కటి గర్భసంచి తీసేయడం ఒక్కటే కాదు, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడికలీ ఆల్సో, సర్జికలీ ఆల్సో. గర్భసంచి తీసేయడం అనేది మాత్రమే ఆప్షన్ అయితే కాదు. సో డిపెండింగ్ ఆన్ ఒక ఫైబ్రాయిడ్ అనగానే ఫస్ట్ కంగారు పడుకోకుండా స్కాన్లో సైట్, పొజిషన్ అండ్ ద నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ దానివల్ల మీకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయనేది మాత్రమే చూసుకోండి. మీకు సిమ్టమ్స్ లేనప్పుడు ఫైబ్రాయిడ్స్ అనే దాని గురించి మీరేమీ చేయక్కర్లేదు. But if at all it is causing you some problem, please come and consult us or talk to your gynecologist. Please do not depend on Google and think you have malignancy. Thank you.